ఇంకోటి సార్, ఈ న్యూ బర్త్ రైట్ సిటిజన్షిప్ రూల్స్ 2026 పేరుతో కూడా చాలా రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి వాస్తవం ఏంటి అసలు? యూజువల్ ఏం చేశారంటే ఈ ప్రోగ్రాము ఉమ్, అమెరికాలో పుట్టిన ప్రతి పౌరుడు అంటే అమెరికన్ సిటిజన్ అనేది అది హిస్టారికల్ గా ఉంది. ఇవాళ ఉమ్, కొత్తగా ఏం కాదు. అయితే ఓకే. దాన్ని ఏం చేశారంటే ఎప్పుడైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మిస్యూజ్ చేస్తే ఉమ్, మిస్యూజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ను కరెక్ట్ చేస్తుంది. ఆ ఉమ్, ప్రోగ్రామ్ ను మళ్ళీ రీడిఫైన్ చేస్తుంది. సో అది ఏ ఉమ్, రకంగా అప్లై అవుతుందని చూస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఉమ్, విజిటర్ గా వచ్చిన వాళ్ళు, కంట్రీ నుంచి రకరకాలుగా గోడ దునికి వచ్చిన వాళ్ళు, టన్నల్ నుంచి వచ్చిన వాళ్ళు, విజిటర్ వీసా మీద నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, డెలివరీ చేసి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతున్నారు. ఉమ్, సో ఏమవుతుందంటే పిల్లలు ఒకసారి ఇక్కడ పుడితే ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ కి కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికి కూడా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, అది ఒక ప్రోగ్రామ్. దాన్ని ఈ రకంగా మిస్యూజ్ చేస్తుంది. అంటే ఉమ్. గ్లోబల్ కమ్యూనిటీ, నాట్ ఓన్లీ ఇండియన్స్, నాట్ ఓన్లీ ఎస్ ఎస్, మెక్సికన్, అవునులేండి. అవును. ఎవ్రీ వన్, అందరు కూడా ఏం చేస్తున్నారంటే మేము బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్తే మీరేం చేస్తున్నారు, బర్త్ టూరిజం చేశారు అనేది అమెరికన్ గవర్నమెంట్ అది గుర్తుపట్టింది. ఒక రకంగా వాస్తవం కూడా. అది ఒక కరెక్ట్, రకంగా వాస్తవం. అవును. కరెక్ట్. సో ఉమ్, అది అంటే ఎప్పుడైనా కూడా అంటే మేము హిస్టారికల్ గా చూసాం కండి, కంట్రీ ఎప్పుడైనా రూల్స్ పెడుతుంది. ఉమ్. రూల్స్ బ్రీచ్ చేస్తే ఏం చేయాలి, మళ్ళీ కొత్త రూల్స్ పెట్టాలి కదా. సో అందులో 100%. భాగంగానే అంటే బ్రీచ్ ఒక +3% అయితే చూసి చూడనట్టు వెళ్తారు. కానీ అవును. +90% అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటారు. చేంజ్ చేసుకుంటారు. అందులో అవును. భాగంగానే ఉమ్, బర్త్ రైట్ ఇవాళ కొత్తదేం కాదు కదా. ఇక్కడ ఈ ఉమ్. కంట్రీలోకి వచ్చి ఈ ల్యాండ్ లో పుడితే ఇంత బ్రహ్మాండం, ఈ కంట్రీ ఎంత గొప్పగా ఉందంటే మనకి చాలా ఫెసిలిటీస్. ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఉమ్, కింగ్డమ్ ఉండే రాజరిక ప్రభుత్వాలు కాదు కదా. సో అవునవును. మన వాళ్ళు ఇవాళ ఎంత స్థాయి కంటే అంత స్థాయికి వెళ్ళే పరిస్థితిని ఇవాళ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా మనకు రన్ చేసుకునే స్థాయి తీసుకొచ్చారు కదా. సో ఇట్లా ఈ అవునండి. సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే ఇక ఈ కంట్రీలో పుట్టిన వాళ్ళకి ఎన్ని రకాల రైట్స్ ఉన్నాయి, గవర్నర్స్ అవుతున్నారు, కాంగ్రెస్ మెన్స్, సెనేటర్ కాగలిగే అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే ఉమ్, ఏదో దేశం నుంచి వచ్చిన వాళ్ళే అవుతున్నారు కదా. అవునండి. ఇప్పుడు ఒబామా ఉంది, ఒబామా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అందరూ చూస్తే మోస్ట్ ఆఫ్ ద వాళ్ళు ఇమిగ్రెంట్సే కదండి. అవును. ఇమిగ్రేట్ వాళ్ళ ఫాదర్స్, మదర్స్ ఫస్ట్ జనరేషన్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కరెక్ట్. జేడి వాన్స్ వైఫ్, వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, అవును. తెలుగు వాళ్ళు. అవును. సో అంచేత అనేది ఏంటంటే మనకు ఈ కంట్రీ ఇట్ వెల్కమ్స్. ఇప్పుడు F1 ప్రోగ్రామ్ అనుకోండి, H1 ప్రోగ్రామ్ అనుకోండి, ఈ కంట్రీ ఇప్పుడు ఉమ్, ట్రంప్ ఉమ్, 2.0లో ఏంటి క్లియర్ ఉమ్, గా చెప్తున్నారంటే ఉమ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీమ్ మాకు కావాలి, ఈ దేశానికి కావాలి. మీ దగ్గర ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉందా చెప్పండి, మేము తీసుకుంటాం, ఏదో ఒక ఉమ్, ప్రోగ్రామ్ లో ఇండక్ట్ చేసుకుంటాం, మా కంట్రీకి వెల్కమ్ చెప్తాం. ఉమ్, లేదా మీ దగ్గర ఎక్స్ట్రాడనరీ డబ్బు ఉందా, మా కంట్రీకి రండి, మా కంట్రీలో ఇన్వెస్ట్ చేయండి, మా కంట్రీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం రూపకంగా కూడా మేము మీకు గ్రీన్ కార్డ్స్ ఇస్తాం. ఉమ్, సో ఈ 2 ways రూపకంగా రండి, కానీ మా దగ్గరకు వచ్చి మా రూల్స్ ను బ్రీచ్ చేస్తాము, మేము ఇక్కడ గోడ దునికి వస్తాము, లేకపోతే టన్నల్ రూపకంగా వస్తాము, ఈ కంట్రీ ఎకానమీని మేము మిస్యూజ్ చేస్తాము, ఈ కంట్రీ ఎకానమీలో మేము ట్యాక్స్ పే చేయము, ఇక్కడికి ఉమ్, వచ్చి మేము ఇల్లీగల్ గా ఉంటాము, ఓవర్ స్టేగా ఉమ్, ఉంటాము అంటే ఏ కంట్రీ కూడా వెల్కమ్ చెప్పదు కదా. ఏదో ఒక రోజు ఇప్పుడు ఐస్, ఉమ్. ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. కరెక్ట్. ఎక్కడ సిటీలో ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకు ఉమ్. పంపుతున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు. సరే, సో ఇప్పుడు 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 మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏదైతే ఉందో, న్యూ సిటిజన్షిప్, బర్త్ రైట్ సిటిజన్షిప్, దాంట్లో ఏమైనా కొత్త ప్రతిపాదనలు పెట్టారా? మార్చుకుంటారు కదా అనేది మనం మాట్లాడుతున్నాము. సో కొత్తవి ఏమైనా వచ్చాయా నిబంధనలు? యాక్చువల్ గా బర్త్డే సిటిజన్షిప్ క్యాన్సిల్ చేయాలి అని ప్రెసిడెంట్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. ఓకే. తీసుకొస్తే కోర్టు ఏం చేసిందంటే ఇంకా దాన్ని పూర్తిగా ఎండార్స్ చేయలేదు. సో అందువల్ల దానిపైన డినైల్ చేస్తే వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తున్నారు. సో ఉమ్, అంటే అది ప్రాసెస్ లో ఉంది. బట్ ఓకే. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అందరికీ సిటిజన్షిప్ ఇస్తున్నారు. ఓహో. సో ఆ, ఇంకా ఏ- అమలు కాలేదు. జస్ట్ అది అమలు కాదు. ప్రతిపాదనలో ఉంది, అమలు కాలేదు. ఆ సార్ అలాగే ప్రతిపాదన గ్రీన్ ఎగ్జిక్యూట్ కార్డ్. చేద్దామని ట్రై చేశారు, కోర్టు అవును. వద్దని చెప్పింది. దాన్ని కోర్టు మళ్ళీ వీళ్ళు అడ్డుకోవడం. అప్పీల్కి వెళ్తున్నారు. సార్, ఈ గ్రీన్ కార్డుకు సంబంధించి కూడా ట్రంప్ గారు వచ్చిన తర్వాత చాలా చాలా మార్పులు చేర్పులను సజెస్ట్ చేస్తున్నారంట. దీనికి గ్రీన్ కార్డుకు సంబంధించి ఏంటి సార్ అప్డేట్? అంటే యూజువల్ గా ఎలా ఉంటుందంటే గ్రీన్ కార్డ్ అనేది పర్మనెంట్ రెసిడెన్సీ. సో అవును. పర్మనెంట్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఎలా ఉంటాయంటే గ్రీన్ కార్డ్ తీసుకున్నాక ఒక 6 నెలలు ఈ దేశంలో మినిమం ఉండాలి, ఉమ్, రూల్. అంటే అవును. ఈ దేశస్తుడు కాబట్టి ఇక మీరు పర్మనెంట్ ఇక్కడే రెసిడెన్సీ అంటే PR అంటారంటే పర్మనెంట్ ఉమ్, రెసిడెన్సీ. సో ఉమ్, మీరు ఇక్కడే పర్మనెంట్ ఉండండి, మీరు బయటికి వెళ్ళొచ్చు, ఉమ్, మీ హోమ్ ఉమ్, కంట్రీకి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు, కానీ 6 నెలల కంటే ఎక్కువ వెళ్ళొద్దు. అంటే ఉమ్, ఇక్కడ ఈ కంట్రీలో 6 నెలలు తప్పకుండా ఉండాలి.
కానీ ఇందులో వయలేషన్ అయింది అనుకోండి, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ నేను ఇండియాలో వెళ్ళి ఉంటాను పర్మనెంట్ గా, అంటే నేను ఒక ఇండియా గురించి అనే కాదు, ఎక్కడైనా మన ఎనీ హోమ్ కంట్రీ. కంట్రీలో ఎనీ కంట్రీ వెళ్ళాలంటే ఉండండి, దానికి కూడా ఒక రూల్ ఉంటుంది, రీఎంట్రీ పర్మిట్ అని అంటారు. అది ఒక 2 ఏళ్ల వరకు ఉండొచ్చు. అంటే నేను ఇండియా వెళ్ళి ఒక 2 years వరకు ఉండి వస్తాను, అంటే మనం ఇండియన్ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాం కాబట్టి అవును. 2 years వరకు ఉండొచ్చు. మళ్ళీ వచ్చి మళ్ళీ రీఅప్లై చేసుకొని మళ్ళీ రీఎంట్రీ పర్మిట్ తీసుకొని మళ్ళీ 2 years వరకు ఉండొచ్చు. అంటే రూల్స్ ఉన్నాయి దానికి తగ్గట్టు, అంటే ఉండాలని. లేదు నేను కంటిన్యూస్ గా నేను గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ ను మిస్యూజ్ చేస్తా అంటే మాత్రం మేము వెల్కమ్ చెప్పము. మిమ్మల్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే మేము దాన్ని చెక్ చేసుకుంటాము. మీరు వయలేట్ చేస్తున్నారని గమనిస్తే మిమ్మల్ని మేము డిపోర్ట్ చేస్తాము, మీ ఇమిగ్రేషన్ గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేస్తాము. అది కొత్తది యాక్టివిటీ. ఓకే. సో అది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు గ్రీన్ కార్డ్ లో ఏంటి, H1B ప్రోగ్రామ్లు ఏంటి, F1B ప్రోగ్రామ్లు ఏంటి అంటే, కొత్త రూల్స్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదైనా మీరు క్రిమినల్ ఇంటెంట్ ఉందా, మీకు ఇక్కడ ఏదైనా ఇష్యూస్లలో పార్టిసిపేట్ అయ్యారా, మీరు డ్రగ్ డీలింగ్ చేశారా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారా, తర్వాత ఎనీ క్రిమినల్ యాక్టివిటీ చేశారా, అటువంటి యాక్టివిటీ చేస్తే మా కంట్రీకి మీరు అక్కర్లేదు, మీరు తప్పకుండా డిపోర్టబుల్ చేస్తాం. అదేవిధంగా ఇంకా వేరియస్ ఇష్యూస్ ఏది చేసినా, అంటే మీరు కంట్రీకి లాయల్ గా ఉన్నారా లేరా, ఇది మీరు నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ నుంచి వచ్చారు, తర్వాత మీకు రెసిడెన్సీ ఇచ్చాం, తర్వాత మీరు ఈవెన్ న్యాచురలైజేషన్ సిటిజన్ అంటే పుట్టకుండా కూడా సిటిజన్షిప్ ఇస్తారు ఇక్కడ, అంటే ఈ కంట్రీలో బై బర్త్ కాకుండా గ్రీన్ కార్డ్ రూపకంగా కూడా సిటిజన్షిప్ తీసుకోవచ్చు. అంటే రకరకాల వేరియస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఆర్మీలో పనిచేయడం రూపకంగా కూడా సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక 2 year ప్రోగ్రామ్ ఆర్మీలలో కూడా, అందులో కూడా చేశారు. ఇవన్నీ ఏంటంటే న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. ఈ న్యాచురల్ సిటిజన్షిప్ వచ్చింది కదా, ఇంకా నేను నా ఇష్టం, నేను అమెరికన్ సిటిజన్ అయినాను గాను, నేను ఏదంటే అది చేస్తా అంటే కూడా వాళ్ళు వెల్కమ్ చేయరు. కంట్రీకి రూల్స్, హోమ్లాండ్ సెక్యూరిటీ రూల్స్ అబైడ్ అయి ఉంటేనే ఈ కంట్రీలో ఉంటాం. ఒకవేళ నేషనల్ థ్రెట్, సెక్యూరిటీ ఆబ్లిగేషన్స్ లో వీళ్ళు ఇంపాక్ట్ లో ఉన్నారు అని అనుకుంటే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తారు. వాళ్ళ నేచురలైజేషన్ సిటిజన్షిప్ ని క్యాన్సిల్ చేస్తారు, అన్ని క్యాన్సిల్ చేస్తారు, ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ అన్ని క్యాన్సిల్ చేసి హోమ్ కంట్రీలో బై బర్త్ ఎక్కడ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి వాళ్ళు పంపించాల్సింది. ఆ కంట్రీతో మీరు ఏం చేస్తారు మాకు అని, ఎందుకంటే అప్పటికి ఆ పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, డ్యూయల్ సిటిజన్షిప్ లేకపోతే అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఆ గవర్నమెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతో మాట్లాడుకొని మీ కంట్రీకి మేము పంపిస్తున్నామని చెప్పేస్తారు. ఎందుకంటే మీ కంట్రీలో పుట్టారు కాబట్టి మీ కంట్రీకి వెళ్ళిపోవాల్సింది అనే ఆ ఐడియాలజీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ కూడా ప్రతి కంట్రీ కూడా ఏం చేస్తుందంటే ఆ కంట్రీ స్పెసిఫిక్ గా, ఆ కంట్రీ లాయాలిటీగా, ఆ కంట్రీ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది. సార్ ఇంకోటి, ఈ F1 నుంచి ఒక స్టూడెంట్ H1Bకి మారే ప్రాసెస్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి సార్? యూజువల్ గా మిస్టేక్స్ ఏమి ఉండవు. F1 అనే స్టూడెంట్ ప్రోగ్రామ్ లో 2 years మాస్టర్స్ చేస్తారు. దాని తర్వాత 3 years అంటే 36 months ఓపీటీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ 12 months రెగ్యులర్ ఉంటుంది, తర్వాత స్టెమ్ ఓపీటీ అంటారు. సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి 36 months, నాన్ స్టెమ్ వాళ్ళకి ఓన్లీ 12 months ఓపీటీ టైం ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత లీగల్ ప్రోగ్రామ్స్ కానీ ఓన్లీ 12 months ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ H1B ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ యాన్యువల్ కోటా ఉంటుంది, 65,000 రెగ్యులర్ కోటా ఉంటుంది, 20,000 మాస్టర్స్ కోటా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితులలో లాటరీ సిస్టమ్ లో ఉంది. అది లాటరీ ద్వారానే చూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకుంటారు, రిజిస్టర్ చేస్తారు ఎలక్ట్రానిక్ మెథడ్ లో, చేసుకున్న దానికి లాటరీ మెథడ్ లో వాళ్ళని చూజ్ చేస్తారు. ఈ 85,000 చూజ్ చేసుకొని వాళ్ళకి H1B ఫైలింగ్ కోసం పంపమంటారు, పేపర్ వర్క్ చేయడానికి. సో వాళ్ళకి H1B ప్రోగ్రామ్ ఇస్తారు. H1 పిక్ అవుతే వాళ్ళు H1 మీద ఉంటారు, లేదంటే F1 ప్రోగ్రామ్ మీదనే ఉంటారు. F1 కంప్లీట్ అంటే 2 years మాస్టర్స్, 3 years ఓపీటీ టైం లోపల కూడా వాళ్ళకి H1 రాకపోతే వాళ్ళు కంట్రీకి వెనకకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అది కాకుండా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ మాస్టర్స్ రూపకంగా కానీ, లేకపోతే PhD ప్రోగ్రామ్ కానీ, అంటే హైయర్ ఎడ్యుకేషన్, సో హైయర్ ఎడ్యుకేషన్స్ లో కానీ డిఫరెంట్ కోర్సెస్ లో కానీ జాయిన్ అవుతుంటారు. అంటే మళ్ళీ H1 వచ్చే వరకు కూడా ఈ కంట్రీలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో భాగంగానే సెకండ్ మాస్టర్స్ కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అంటే PhD ప్రోగ్రామ్ కానీ, సెకండ్ మాస్టర్స్ కూడా ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే PhD ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. సో దట్ దే కెన్ హైయర్ ఎడ్యుకేట్ అవుతుంటారు. ఇన్ ద మీన్ టైం మళ్ళీ H1 ప్రోగ్రామ్ లో మళ్ళీ పార్టిసిపేట్ అవుతారు లాటరీలో. సో అందులో దానిలో వస్తే అదొక 6 year వరకు ఉండొచ్చు H1 దానిలో. ఆ 6 years టైంలో మళ్ళీ మనకి గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానికి మళ్ళీ I-140 అని ఉంటుంది. I-140 అప్లై చేసుకుంటే 140 అప్రూవ్ అవుతే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే బియాండ్ 6 years కూడా వాళ్ళు మళ్ళీ H1B ప్రోగ్రామ్ లో ఎక్స్టెన్షన్ చేసుకుంటారు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు.
సార్ ఇంకోటి ఇండియన్స్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు ఏమైందంటే అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ EB1, EB2, EB3 అని కేటగిరీ బేస్డ్ ఉంటాయి. సో అలానే కంట్రీ స్పెసిఫిక్ గా కోటా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇచ్చే గ్రీన్ కార్డులలో ఈచ్ కంట్రీ అంటే ఒకే కంట్రీకి మొత్తం గ్రీన్ కార్డులు ఇవ్వరు. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. సో ఆ క్యాప్ లోపల ఉండాలి. సో ఇండియా వాళ్ళు ఈ గత 15-20 సంవత్సరాల నుంచి చాలా మంది రావడం వల్ల మనం చైనా వాళ్ళు వాళ్ళకి రావడం వల్ల ఎక్కువ ఏంటంటే ఈ వెయిట్ లిస్ట్ అయ్యారు. చాలా మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు. సో యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఇప్పటి వరకు అయితే రూల్ చేంజింగ్ కాలేదు. బ్యాక్లాగ్ గ్రీన్ కార్డ్స్ కొన్ని మూవ్ చేస్తారని ఇంకా రకరకాల యాక్టివిటీ చేద్దామని జరుగుతుంది, కానీ రియాలిటీ కావట్లేదు. బట్ ప్రస్తుతం ఉన్న దానిలో మనకి 2012 నడుస్తుంది ఇప్పుడు. ఇంకా 14 years బ్యాక్లాగ్ ఉన్నట్టే లెక్క ప్రకారం, అటు ఇటుగా 1 year అటు ఇటుగా. సో కొంతమందికి సో ఇది పెరగొచ్చు తగ్గొచ్చు. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే USCIS కొంచెం ఓపెన్ అప్ చేస్తుంది. సో గ్రీన్ కార్డ్ రాకపోయినా 485 ఎలిజిబిలిటీ ఇస్తే వాళ్ళ కంట్రీలో అప్లికేషన్ పెట్టుకుంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ రూపకంగా కంట్రీలో ఎక్కువ రోజులు ఉండొచ్చు. అంటే 10 ఏళ్ళు కావచ్చు గ్రీన్ కార్డ్ రావడం, 15 ఏళ్ళు అయినా కానీ వాళ్ళకి సెమీ గ్రీన్ కార్డ్ లెవెల్లో కంఫర్టబిలిటీ ఉంటుంది. సో అంచేత ఆ ప్రోగ్రామ్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే కేస్ స్పెసిఫిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్స్ ఉంటే వాళ్ళని మనకు రీచ్ అవుట్ కావచ్చు. వీ హ్యావ్ అవర్ US ఇమిగ్రేషన్ లా ఫర్మ్, వీ కెన్ గైడ్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, కౌన్సిల్ దెమ్. అదేవిధంగా మనం గ్లోబల్ తెలంగాణ రూపకం కూడా చాలా సెమినార్స్, సింపోజిజమ్స్, తర్వాత కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ నుంచి నాలెడ్జ్ ఉండదు. సో ఈ గైడెన్స్ ఉంటుంది. సో మేము ప్రాపర్ ఇమిగ్రేషన్ అటార్నీస్ తోని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇప్పిస్తుంటాం. ఆ కేస్ స్పెసిఫిక్ అంటే జనరిక్ ఉండదని షేర్ చేస్తుంటారు, యూట్యూబ్ లో చేస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చాక లాట్ ఆఫ్ కంటెంట్ మనకి వెబ్ లో ఉంది. బట్ కేస్ స్పెసిఫిక్ కావాలంటే తప్పకుండా ఒక అటార్నీతో మాట్లాడిన రూపకంగా వాళ్ళకి ఆ సొల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్ సర్వీసెస్ టు సో దట్ వాళ్ళకి దే షుడ్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మేము స్వంతగా తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకి ప్రాపర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉండాలని కోరుకుంటాం. సో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేద్దాం, ఏ సమస్య ఉన్నా అంటే ఇమిగ్రేషన్ మ్యాటర్స్. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా డైనమిక్ గా రూల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇవాళ ఒక రూల్ ఉంటుంది, రేపు మార్నింగ్ ఇంకో రూల్ ఉంటుంది, ఎల్లుండి మార్నింగ్ ఇంకో రూల్ ఉంటుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి కాంగ్రెస్ తో సంబంధం లేదు. ఆయనకు మనసుకి ఏది నచ్చితే అది, తర్వాత ఆ టీం ఉంటుంది, ఆ టీం ఏది అనుకుంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా బయటకు వస్తుంది. సో అది లాంగ్ టర్మ్ సాంచిటీ లేకున్నా కూడా ఇమీడియట్ గా అయితే దానికి పవర్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేయడానికి ఆర్డర్ అవుతుంది. సార్ ఇంకోటి ఓపీటీ దరఖాస్తులకు $1,00,000 ఫీజు తీసుకొచ్చే విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అమెరికా కంట్రీ ఇంట్రెస్ట్ లో, అమెరికన్ ఇమిగ్రేషన్ ఇంట్రెస్ట్ లో, అమెరికన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది. ఈ ఫీజెస్ కూడా వాళ్ళకి అవసరం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు పెంచుకుంటూనే వెళ్తారు. దాని ఇంపార్టెన్స్, ఆ ప్రోగ్రామ్ కు వాల్యూ ఉంది, ఆ ప్రోగ్రామ్ కు కాంపిటెన్సీ ఉంది అనుకున్నప్పుడు డబ్బు ఎక్కువ పెట్టేస్తారు. అంటే దే వాంట్ టు కలెక్ట్ మనీ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. గవర్నమెంట్ కూడా ఇప్పుడు USCIS ఏంటంటే ఈ సెల్ఫ్ ఫండెడ్ అన్నట్టు, అంటే గవర్నమెంట్ కాకుండా వీళ్ళే ఇక్కడ డబ్బు రేజ్ చేసుకుంటారు. సో ఈ ఫీజెస్ రూపకంగా వచ్చే డబ్బుతోనే వీళ్ళు ఆపరేషన్ ఉంటుంది ఆర్గనైజేషన్. సో అంచేత సర్వీస్ అంటే ఎనీథింగ్ అంటే అమెరికాలో ఫీజెస్ అనేది ఒక కన్సర్న్ కాదండి. ఎందుకంటే ఫీజు అనేది నీడ్ బేస్డ్ మీదనే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మాకు అప్పుడు ఏదో $75, $125 ఛార్జ్ చేశారని ఇప్పుడు అదే సేమ్ ఫీజు ఉంచలేరు కదా. సో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల రూపకంగా వాళ్ళకున్న అవసరార్థం ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఫీజులు పెడతారు. సో అంచేత అది ఇంకోటి అది నాట్ స్పెసిఫిక్ టు ఇండియా. ఒకసారి వాళ్ళ ఫీజు ఇంక్రీజ్ చేస్తే దట్ ఇస్ ఫర్ గ్లోబల్. సో ఏ కంట్రీ రావాలనుకున్నా కూడా ఆ ఫీజు కట్టి రావాల్సిందే. సో అంచేత అది పెద్ద కన్సర్న్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఫీజెస్ మన వాళ్ళు నీడ్ బేస్డ్ ఉంటాయి, కొన్ని హార్డ్షిప్స్ కూడా ఉంటాయి, దానికి డిపెండెన్సీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వద్దనుకున్నారు అనుకోండి, ప్రోగ్రామ్ తీసేయాలనుకోవాలనుకోండి, అప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు రకరకాల స్కేర్సిటీ క్రియేట్ చేస్తారు. సో అందులో భాగంగానే జరుగుతున్నాయి తప్ప స్పెసిఫిక్ గా ఇది అంటే ఒక కంట్రీని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నది కాదు. సార్ కొన్ని దేశాలకు సంబంధించి, కొన్ని నిర్దిష్ట దేశాలకు సంబంధించి ఇమిగ్రెంట్ వీసాల జారీని అక్కడ తాత్కాలికంగా నిలిపివేశారని వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల భారత్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా, మన ఇండియా మీద? ఏముండదు. బేసికల్ గా ఏం చేశారంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 1.0లో ఒక 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశారు. ఎందుకంటే సమ్ థ్రెట్ ఆర్ సెక్యూరిటీ ఉంది అనుకుని వాళ్ళు మన కంట్రీకి లాయల్ కాదు అని అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వారిని డిస్కషన్ చేసి ప్రెసిడెంట్ చేసి ఏం చేస్తారంటే ఈ కంట్రీ వల్ల మేము రానియము 6 months 1 year
ఆ జాబితాలో ఏ ముస్లిం ఉన్నది? ముస్లిం ఆ జాబితాలో ఉన్న మెజారిటీ కంట్రీస్ ముస్లిం కంట్రీస్. ఓకే. గల్ఫ్ ముస్లిం కంట్రీస్. హ్మ్. సో ముస్లిమ్స్ కంట్రీస్ ఉండడం వల్ల వాళ్ళు అంటే ఈ అమెరికన్ ఇంట్రెస్ట్ లో పనిచేయని కంట్రీస్ ఏదున్నా కూడా వాటిని రానివ్వరు. హ్మ్. శాంక్షన్స్ వేస్తారు. మీకు తెలుసు కదా, మీరు ఫైనాన్షియల్ అవును. శాంక్షన్స్ ఎలా ఇస్తారో అవును. సిమిలర్ టు దట్ వీసా శాంక్షన్స్ అన్నట్టు ఇది బేసికల్ గా. హ్మ్. హ్మ్. ఇమిగ్రేషన్ వీసా శాంక్షన్. ఇప్పుడు మా దేశానికి మీరు లాయల్ గా ఉన్నారనుకోండి, మేము వెల్కమ్ చెప్తాం. మా అవును. దేశానికి అగనెస్ట్ మీ కంట్రీలో ఆర్గనైజేషన్స్ అయ్యి అక్కడ మేము ప్రిపరేటరీ యాక్టివిటీస్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ హ్మ్. ఈ కంట్రీని డిఫేమ్ చేయడానికి కానీ, డిస్టర్బ్ చేయడానికి కానీ, ఇబ్బంది చేయాలనే ఆలోచన విధానం ఉందనుకోండి, మేము ఎందుకు అవును. రాణిస్తాం? ఇప్పుడు మన ఇంటికి ఎందుకు రాణిస్తామండి? ఇప్పుడు అంతే మన కదా వాళ్ళకి సార్. ప్రేమగా మన అభిమానంగా మన ఉంటే మన ఇంటికి మనకు సరిపడిన వాళ్ళని మనమే ఇళ్ళలోకి రానియ్యము. వాళ్ళ రానివ్వమా? దేశంలోకి ఎందుకు రానిస్తారు? ఎందుకు కరెక్టే. రాణిస్తాం? సో అవును. అందులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలే. హ్మ్. దానికి సుప్రీంకోర్టు కూడా ట్రంప్ 1.0 తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పింది. హుహు. అంటే ఇప్పుడు ఎవరమైనా ఈ కంట్రీ ఇంట్రెస్ట్ లో రండి. ఇప్పుడు 180 దేశాలకు, ప్రపంచంలో 196 దేశాలలో ఉంటే హ్మ్. 7-8 కంట్రీలు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? మిగతా అన్ని కంట్రీస్ కి వెల్కమ్ చెప్తున్నారు కదా. సో ఆ అవును. కంట్రీ ఇంట్రెస్ట్, మా కంట్రీ ఇంట్రెస్ట్ లో మీరు ఉండండి, మిమ్మల్ని వెల్కమ్ హ్మ్. చెప్తాం. ఇప్పుడు నార్త్ హ్మ్. కొరియా ఉందనుకోండి, అమెరికా అవును. ఇంట్రెస్ట్ లో పనిచేయదు. సో అమెరికా నార్త్ కొరియా వాళ్ళకి వెల్కమ్ ఉండదు. అంటే సిమిలర్ అవును. గా చెప్తున్నాను. తర్వాత ఈ కరెక్ట్. ఎక్కడైతే ఎక్స్ట్రీమిస్టిక్ కంట్రీస్, టెర్రరిస్టిక్ ఐడియాలజీ ఉన్న కంట్రీ లోపల జరుగుతున్నట్టు, అంటే కంట్రీ టెర్రరిజం కంట్రీ ఉండదు, బట్ హ్మ్. ఆ కంట్రీలో ఉన్న కంట్రీలో గ్రూప్స్ జరుగుతున్న కార్యకలాపాలు. హ్మ్. హ్మ్. కార్యక్రమాలు అమెరికాకు లాయల్ గా లేకపోతే, అమెరికా అగనిస్ట్ గా యాక్టివిటీ చేస్తే, అమెరికాకు ప్రొవోకింగ్ యాక్టివిటీ చేస్తే, దెన్ వాళ్ళ మీద బ్యాన్ చేస్తారు, వాళ్ళని రానివ్వరు. అది హిస్టారికల్ గా అంటే ఇది నాట్ టుడే, హిస్టారికల్ గా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో కూడా ఉండబోతుంది. ఓకే. ఇది ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి యూజువల్ గా ఫ్లో ఆఫ్ కంట్రీ ఫోక్స్ వస్తూనే ఉంటారు. ఈ కంట్రీలకు హ్మ్. రావడం పోవడం అనేది కామన్. మనకు ఒక బ్రహ్మాండమైన విజిటర్ వీసా ప్రోగ్రామ్ ఉందండి. అది ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎందుకంటే మాకు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ఉంది కాబట్టి నేను సార్. చెప్తున్నాను. ఎందుకంటే ఈ 10 యాహ్! ఇయర్స్ విజిటర్ వీసా ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీ కూడా ఇవ్వదు. దట్ హ్మ్. ఈస్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ చెప్పాలంటే. అవును. అవును ఒకసారి సార్. మీకు వీసా ఇస్తే 10 సంవత్సరాలు మీరు వచ్చి 6 నెలలు ఉండేటట్టు 10 ఏళ్ళు ఉండే వీసా ఇవ్వడము చాలా గొప్ప విషయం. ఏ కంట్రీ హ్మ్. కూడా అంత ఇవ్వదు. చాలా అవును. స్పెసిఫిక్ గా ఉంటది. మీరు ఎన్ని అవును. రోజులకు వస్తారు? నెలకా, 2 నెలలకా? 2 నెలలకే ఇస్తారు వీసాలు. కరెక్ట్. 6 కరెక్ట్. నెలలకే ఇస్తారు. 10 హ్మ్. ఇయర్స్ వెరీ రేర్. ఇదొకటి ఇస్తుంది. యూకే ఇస్తుంది. హ్మ్. యూకేలో కూడా 10 ఇయర్స్ వీసా ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేస్తే ఫీజ్ ఎక్కువ కడితే ఇస్తుంది. యూజువల్‌గా అది 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలా ఉంటుంది. బట్ 10 ఇయర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకొని వీళ్ళు మా కంట్రీకి లాయల్‌గానే ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటే వాళ్ళకి కూడా 10 ఇయర్స్ ఇస్తారు. హుహు. సో ఆ ప్రోగ్రామ్ B1, B2 ప్రోగ్రామ్ ఇస్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ ఫర్ అమెరికా. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. నమస్కారం.